ఈ రోజా నిన్న పండుగ రోజు నేను ఆ రోజు నుంచి భయపడింది. మామూలుగా నా రూమ్లో వండుకుంటాను, నా దగ్గరే వండుకుంటాడు పరుగు వేసుకొని. ఆ రోజు ఎందుకు ఆ పక్క రూమ్లోకి వెళ్ళిపోతాడు చక్కగా, ఈ పక్క రూమ్లోకి, నాది డ్రెస్సింగ్ రూమ్లోకి అడిగి వండుకుంటాడు. రా అంటే లేదే నేను ఇక్కడ వండుకుంటాను అంటాడు. సరే అని నేను పండుకున్నాను, కుక్క నా దగ్గర ఉంది, అరుస్తుంది. అది నా 12:30 1 గంట ఉంటుంది. ఆ టైంలో ఇంకో మాట్లాడతాడు నిద్రలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పు, ఇక్కడ కూర్చున్నాడు, ఏందో చేసేవాడు, ఏందో కానీ ఏందో కూర్చోనే లే ఇంతలే అంటానే పండుకోనట్లే. ఏంది లే, నాకైతే ఇంకా మెంటల్ పట్టా. గెలుకుతాడు నన్నాడు ఎత్తాడు స్మాక్ అనుకోనేసి కుక్కని తీసుకున్నా. అది వచ్చి అది చూస్తుంది, అది షాక్ లోనే చూస్తుంది ఇక్కడ కుక్క. అంటే 12 వరకు క్రికెట్ ఆడతాడు, మాతో ఉంటాడు. నార్మల్ ఎప్పుడు నాతో పాటు పండుకునేది సార్. నేను పైన పండుకుంటే వాడు కింద పరుగు వేసుకుని వాడు పండుకోవాలి, లేదంటే ఆ చైర్ మీద పండుకో. ఆ రోజే మేము బయటికి వేస్తుండే గుంటగలికి. ఆ రోజు మామూలుగా ఎప్పుడు ఆడే వండుకుంటాడు. పొద్దున్నే కూడా నేను అందుకని వస్తానే, ఏ రా ఏమైంది అంటే తలగానే వస్తుంది అన్న కదా నీతో కూడా. రోజంతా నొప్పిస్తుంది అన్నాడు వాడు. పొద్దున్న కూడా అదే అంట నాకు. అందుకని ఏం మాట్లాడాలి నీకు. అప్పుడు నీ కల్లా చూసిండేది వెంటనే. నీకేం చూసినావా సిటీ మాట్లాడుతు నువ్వు అని పక్కనే పండుకునేది. మూలుగుతాడంటే లేచి కూర్చుంటాడా? నా పొట్టకాయ బయటకు వచ్చినాయమ్మా అంటే లేచిండే అంటే పోకముందు అది ఇంకా రాలే. అప్పుడు ఒకసారి వచ్చి లేచిండే, మేము మీ రూమ్లో వనికేంటి మీరు అందరూ అడవనికి. అప్పుడు లేచిండే ఏమనిండే ఏమన్నా లేచి ఇట్లా కూర్చుంటాడు, మళ్ళీ అట్లా వనుకున్నాడు. ఇప్పుడు రోజు వస్తాడా 12కి తెలుసు. మాతో క్రికెట్ కూడా ఆడతాడు సార్. మామూలుగా పండుకుంటాడు ఆడే. ఎక్కువ 1 గంట 12 అయింది అనుకో ఆడే పండుకుంటాలే అంటాడు. మామూలు ఇంటికి వస్తాడు. మామూలు ఇప్పుడు ఒకడే పండుకుంటున్నాడా? ఈ మంచం మీద బాబీ మాత్రం ఇచ్చిందంటే అందుకని పొద్దున్న కూడా తలనొప్పి ఎందుకు తలకైనా వస్తుంది రా నేను అంటే కదా సార్ నీతో పాటు నేను వచ్చి పిలిచబడి నేను అంటే కదా ఎందుకు తల వస్తుంది లేని ఊరికే అంటే కదా దెబ్బని. నిన్న రాత్రి కారులో పండుకున్నాడు సరతా అంటే కదా మధ్యాహ్నం. కారులో పండుకున్నాడు. మళ్ళీ సేమ్ అట్లే చేస్తాను, అబ్జర్వ్ చేసిన ఊరిని మూలి కూర్చొని కోపం చేసుకుంటుంటాడు. నిజం చెప్పు. ప్రామిస్ నాకు చెప్తున్నా కావాలంటే కారు పైన తెస్తా బయటకు తెస్తా వెళ్దాం దర్గాకి. ఆ పక్కనే మమ్మల్ని హైదరాబాద్ పోతే జూనికి ఇస్తున్నాడు. ఇబ్బంది అయితే హైదరాబాద్ పోతారు శుక్రవారం ఈ రోజే మంగళవారమా శుక్రవారం పోయినాక దయ్యాలు దండి ఉంటుంది. మావానికి ఏముందో చూడాలి అందుకని ఆదివారం వెళ్ళిపోతాను రేపు అంతే. ఫోన్ చేసి అడుగుతాను తాతకు ముందు ఇప్పుడే ఒకసారి ఏమో జరుగుతా అట్లా చూద్దాము. అట్లా రుద్రాక్ష ఉందిరా బాబీ వేసుకోమంటే బుద్ధగాడు వేసుకున్నాడు వీరేష్ దగ్గరే. వీరేష్ చేసి ఇచ్చిండేది, వీరేష్ చేసి ఇచ్చిండేది. నల్లదారానికి చుట్టేసి ఇక్కడే చేపించేసి సేమ్ ఇస్తాడు వాడు. ఎందుకు సాయంత్రానికి ఇమ్మంటే ఇచ్చేస్తాడు చూడు.
నువ్వు వాడిపోయి నేను పోయి చేపిస్తాను, నేను చేపిస్తాను, నేను డబ్బులు చేపిస్తాను, ఇస్తాను. నేను చేపిస్తాను. మళ్ళీ బన్నుబాబుకి ఇచ్చుకో డబ్బులు. బన్నుబాబు చెప్పినాడు, ఫోన్లో డీల్ చేయొచ్చులే. సరేలే. బన్నుబాబుకి చెప్పు, పండు కొంత రేటు మాట్లాడాను, పెరిగింది అందుకు. సరే బంగాది కాదు సమయం ఏంటి వెండి కూడా పెరగందా. సరే ఎంత అవుతుంది లెట్టు ఈ పక్క ఆ పక్క ప్లేట్ వేసేది 500 కాని లెట్టు బన్ను లోపలే, దాని లోపలే అవుతుంది. తనని నీకు ఆ రోజు రాత్రి నిద్ర వచ్చింది. కుక్కని పక్కన పండేసుకున్నా నేను. అది గొరక పెట్టి కొడుకుతాన్నా కూడా దోసుకొని పండుకున్నా. ఎప్పుడు లేదు సరిత, నేను అందుకనే కదా. నేను ఎంత లేదు ఎందుకు అడుగుతా సరిత, తలగానే వస్తుందా అది ఇది అని. శాంతంగా వస్తామన్నాడు ఆ రోజు. అసలు ఎప్పటి నుంచి గుంతకాలు వేసింది. తలనొస్తుందని కాదు, పొద్దున్నే తలనొస్తుంది అంటాడు వాడు. రాత్రి అంతా బాగానే ఉంటాడు, కొంచెం క్రికెట్ ఆడతాడు మాతో కూడా. మళ్ళీ పండుకుంటాను అనేసి పండుకుంటాడు. మేము ముచ్చట్లు పెట్టిన నేను 12:30 పండుకుంటానా. ఇది 2 గంటల కాడ కుక్క నాది అరుస్తుంది, ఖచ్చితంగా లేపుతుందండి. కింద పండేస్తా దాన్ని, దానికి మెలుగు వస్తుంది. ఇంకా తింటుంది, తినేసినాక ఇంకా పైన పండేసుకో అంటుంది. అప్పుడు సైలెంట్గా ఉంటుంది కదా, అదొకటే అరుస్తా ఉండేది. దానికి పాటు ఎత్తుకుంటానే ఫస్ట్ బయట నుంచి ఏమో అని పిల్లి ఏమో అనుకొని హే అంటే, హై ఏందైనా రూమ్లో నుంచి వీడున్నాడు, బావి వీడి ఉన్నాడు కదా అనేస్తున్నా. చూస్తే కూర్చున్నాడు, పండుకోలేదు నా దగ్గర. మామూలు నా దగ్గర పండుకోలేదు. లేకపోతే ఆ చైర్ మీద పండుకుంటాడు. 3 చైర్లు ఉంటాయి చూడు, అవన్నీ తీసేసి ఆడ పండుకుంటాడు. దిండు వేసుకొని బెడ్షీట్ వేసుకొని పక్కగా ఉన్నాడు కదా, పండుకొనేస్తాడు. నిజం అంటే పాలైతే అంటే మొన్నేనా ముందు ఎప్పుడైనా తెలుసు. ఇప్పుడు నేను ఎప్పుడు చూడాలి. చెప్పు. ఏం చేయలేదమ్మా, ఏం చేయలేమ్మా. నేను చెప్తాలేమ్మా, ప్లీజ్ నేను చెప్తాలేమ్మా. ఏం కాదమ్మా, నేనేం చేయలేదమ్మా. పూజ పూజమ్మా, సీటీ పాస్ కాదని నిజంగా మన 2 నిమిషాలు వస్తా పో, 2 నిమిషాలు వస్తా పోమా. నా సచ్చికి ఏం చేశాను చెప్పు. మన ఈ సాక్షిగా నిజంగా పోమా. ఏం చేయలేమా. ఇట్లా అడుండద్దురా, అడుండద్దురా. ఏంది మా ఏం చేతపడి అంతే కదా. హైదరాబాద్ ఇంటికాడ ఎవరు నేను ఇట్లా వీడియో రాత్రిపూట వస్తా అంటే అలా గుంతలు చూసిన, నేర్చుకుంటాను. ఏం కాదుమా, ఏం కాదుమా అంటే 2 నిమిషాలకు నాన్న చూపచ్చు. ఏం కాదు ఏందిరా ఇది? ఏం లేదు కన్నా, ఏం లేదు కన్నా. ఏంది అది? ఏంది లేదు. ఏంది సరిత? అమ్మ ఏంది లేదు. ఒక్క పూజలేమో, ఒక్క పూజలేమో. ఎందుకు చేస్తాను బాబు, నాకు అర్థం కాలేదు. చేతబడిమా. ఏ ఊరి మీద చేస్తాను? డబ్బులు ఇచ్చినా చేస్తాను. ఎవరు డబ్బులు ఇచ్చినారు? పని ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? అవన్నీ ఎందుకు? ఎందుకంటే
అయిపోతుంది ఒక పూజ ఆపేస్తాను. ఏంది చేస్తున్నావు బాబు? నాకు అర్థం కాలే బాబా సాక్షి అంటున్నావు. చేతబడి అంటాం కదా. ఎవరు డబ్బులు ఇచ్చినారు? ఎవరి మీద చేస్తాను? హైదరాబాద్ హైదరాబాద్ ఈ మా ఇళ్ళల్లో అది చెప్తున్నారా నువ్వు? వాళ్ళ కొంపల కాదు చెప్పుకోకుండా ఆటి నుంచి ఇటు నుంచి చేస్తా అట్లా వస్తుంది. ఆ? ఒకటే లేట